ఇది నిజంగా చాలా షాక్. ఎందుకంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ వంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా మొదటిసారి కూడా చేసినప్పటికి కూడా కొంతమంది స్వార్థపరులు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వచ్చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ వల్లభనేని వంశీ అనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతాడు. అలాగే కొంతమంది మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కొంతమంది కారణం ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసభ్యంగా బిహేవ్ చేయటం, అటువంటి వాళ్ళని జగన్ గారు ఎంకరేజ్ చేయకూడదు. జగన్ గారు ఎంకరేజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ వల్ల జగన్ గారికి ఆల్రెడీ 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఆ స్వల్పమైన 5% డిఫరెన్స్ తోటి ఎక్కువ మంది ఓడిపోతుంటారు. ఇటువంటి వాటి వల్ల ఆ 1%, 2% ఓటు బ్యాంక్ కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి వల్లభనేని వంశీ వంటి వారు ఆయన ఆ విధంగా కూడా ఒక ముఖ్యమంత్రి భార్య మీద అంత పెద్ద అభాండమైనటువంటిది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఆయన స్థాయి అది కాదు. ఆ విధంగా మాట్లాడి తీవ్రమైనటువంటి మనోవేదనకు కూడా కలగజేశారు. ఆయన ప్రూఫ్స్ లేకుండా మాట్లాడటం, ఆడవారి పట్ల అసభ్యంగా మాట్లాడటం, ఇది తీవ్రమైనటువంటి నెగిటివ్ జరుగుతుంది. దానివల్ల ఎంతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా గమనిస్తే మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఏకమైపోయారు ఈయన చేసినటువంటి కామెంట్ వల్ల. అంతకుముందు వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు ఉన్నప్పటికి కూడా ఇతను చేసినటువంటి కామెంట్తో భువనేశ్వరి గారి మీద వేసిన అపనిందతోటి ఏ బాలకృష్ణ గారు అయితే చాలా భయంకరంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏకదాటి మీద వచ్చేసేసి దీన్ని తీవ్రంగా కూడా ఖండించారు. ఈ విధంగా కూడా సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆరోపణలపై అటువంటి ఆరోపణలు చేయడం ద్వారా ఆకాశం వైపు చూసి ఉమ్మేయటం వంటిది అటువంటిది. ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే అది వచ్చి ఉమ్మేసిన వాళ్ళ ముఖం మీద పడుతుంది. అటువంటి వాళ్ళని సపోర్ట్ కూడా చేయకూడదు. ఇంకొంతమంది చేసినటువంటి దారుణమైనటువంటి ఈ యొక్క మాటల వల్లనే కొంతమంది నాయకులు చేసిన బూతు పురాణాలు, ఇటువంటి వాటి వల్లనే చాలా చెడ్డ పేరు వచ్చింది వైఎస్ కాంగ్రెస్ పార్టీకి. చివరి క్షణంలో కొంతమంది ఎమ్మెల్యే సీట్లు మార్చడం వల్ల ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు పోవడం వల్ల వీటి వల్ల ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా దూరంగా పెట్టినట్టయితే మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ విధంగా అధినేత చర్యలు తీసుకుంటానని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరి తరఫున కూడా మేము భావిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.